లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. విధి చిన్న చూపు చూసిన అంగవైకల్యం వెక్కిరించిన అతని ఆత్మస్థైర్యం ముందు అన్నీ ఆవిరయ్యాయి. అతని ఆత్మస్థైర్యం ముందు వైకల్యం ఓడిపోక తప్పలేదు. అన్నీ బాగున్నవారు రోడ్డు మీద పడుతున్న ఈ కాలంలో శివ మాత్రం ఒకరికి బరువు కాకూడదని అనుకున్నాడు. కుటుంబానికి భారం కాకూడదని నిరంతరం కష్టపడుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. వికలాంగుడని కుంగిపోలేదు. చదువుకు తగిన ఉద్యోగం రాలేదని చింతించలేదు. ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడలేదు. తన సొంత కాళ్ళపై నిలబడి నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న దివ్యాంగుడు ఆటో డ్రైవర్ శివపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ప్రకాశం జిల్లా నేతివారిపాలెం గ్రామానికి చెందిన నరసింహ కోటేశ్వరమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో చిన్న కొడుకు శివ. పుట్టుకతోనే ఎడమ చేయి లేదు, కుడి చేయి ఉన్నా సరిగ్గా లేదు. శివకు 4 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. అతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులను కూడా శివానే చూసుకుంటున్నాడు. లోపాలను గుర్తు చేసుకుంటూ కుంగిపోలేదు. 2013లో టీటీసీ పూర్తి చేశాడు. అనంతరం డిస్టెన్స్లో డిగ్రీ పూర్తి చేశాడు. టీటీసీ పూర్తి చేసిన వెంటనే డిఎస్సి ప్రకటన వచ్చింది. అప్పటికీ శివ టెట్ పరీక్షలో అర్హత సాధించలేకపోయాడు. ఆ తర్వాత మళ్ళీ కష్టపడి టెట్లో అర్హత సాధించాడు. అప్పటి నుంచి డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడంతో కుటుంబ పోషణ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు శివ. తన వైకల్యాన్ని చూసి ప్రైవేట్ ఉద్యోగాలు ఎవరూ ఇవ్వలేదు. ఇక ఏమాత్రం ఆలోచించకుండా శివ కొత్త అవకాశాలను వెతుక్కున్నాడు. అందులో భాగంగా ఫైనాన్స్ తీసుకుని 4 లక్షల రూపాయలతో ఎలక్ట్రికల్ ఆటోను కొన్నాడు. ఒక చేత్తో మాత్రమే ఆటోను హ్యాండిల్ చేయడం కష్టంగా భావించాడు. అందుకు అనుగుణంగా అదనంగా 20,000 రూపాయలు ఖర్చు చేసి హ్యాండిల్కి బదులు స్టీరింగ్ అమర్చుకున్నాడు. అదేవిధంగా ఎక్సలేటర్ కూడా చేతితో కాకుండా కాళ్ళతో నడిపేందుకు వీలుగా అమర్చుకున్నాడు. ఆటో నడుపుతూ రోజుకి 500 నుంచి 700 వరకు సంపాదిస్తున్నాడు శివ. ఇందులోనే కుటుంబ ఖర్చులు పోను, మిగతావి ఫైనాన్స్ కడుతున్నాడు. ఇదే కాకుండా శివ అంగవైకల్యాన్ని పక్కన పెట్టి పట్టుదలతో క్రికెట్లో బౌలింగ్ నేర్చుకున్నాడు. దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో జరిగే పోటీలలో పాల్గొని బౌలింగ్లో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించాడు. గత 4 సంవత్సరాల నుంచి ఆంధ్ర నుంచి క్రికెట్ పోటీలలో పాల్గొనే అవకాశం రాలేదు. దీనికి కూడా శివ నిరుత్సాహపడి ఆగిపోలేదు. పక్క రాష్ట్రం తమిళనాడు తరపున T20 కప్లో పాల్గొంటూ ఎన్నో బహుమతులు సాధించాడు. శివ టీటీసీ డిగ్రీ పూర్తి చేసిన అంగవైకల్యం చూసి ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వడం లేదంటున్నాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నానని, దివ్యాంగుల కోటాలో తనకి ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు శివ. నా పేరు శివ, మాది నేతివారిపాలెం, కొండేపు మండలం, ప్రకాశం జిల్లా. నేను 1991లో పుట్టాను. పుట్టినప్పటి నుంచి ఇట్లా వికలాంగుల తత్వంగా ఉన్నాను. నాకు 90% వెయిటేజ్ ఉంది. ప్లస్ నేను వచ్చి చదువుకుంది 10th, ఇంటరు, టీటీసీ, డిగ్రీ చదువుకున్నాను. ఆల్రెడీ టీటీసీలో నేను క్వాలిఫై ఉన్నాను. నాకు 70 మార్క్స్ వచ్చినాయి. ఎంప్లాయ్మెంట్ వచ్చి 2007లో నేను చేయించున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎటువంటి అవకాశం ఏమీ రాలేదు. నేను ఆల్రెడీ అంతకుముందు ఆంధ్ర తరపున క్రికెట్ మ్యాచెస్ ఆడుతుండేది. ఇప్పుడు ప్రజెంటు అక్కడ అవకాశాలు లేక తమిళనాడు తరపున ఆడుతూ ఉన్నాను. కుటుంబ పోషణ భారం, నాకు మ్యారేజ్ 4 years అవుతుంది. 4 years, ఓ పాప ఓ బాబు. ఈ లోన్, ఈ ఆటోని ఈ కామపల్లి యూనియన్ బ్యాంక్ ద్వారా లోన్లో తీసుకొని నేను ప్రతి నెల ఈఎంఐ కట్టుకుంటూ ఉంటున్నాను. ప్రతిరోజు నాకు 500 నుంచి 600 దాకా వస్తుంది. కుటుంబ పోషణ కష్టంగానే ఉంది, అయినా దీని మీదే బతుకుతూ ఉన్నాను. నాకు కుటుంబ పోషణ చాలా భారంగా ఉంది. దివ్యాంగుల కోటాలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన డాక్టర్ డోలా బాల వీరేంద్ర స్వామి గారు నాకు ఇటువంటి వికలాంగుల కోటాలో నాకు ఉద్యోగం ఇప్పించవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా నేను వీళ్ళని కోరటం జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.